హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మే హ్యావ్ అనే ఫ్యూచర్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఈ మే హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండొచ్చు అని అవుతుంది. ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో కలిగి ఉండొచ్చు అని చెప్పడానికి ఈ మే హ్యావ్ను ఉపయోగిస్తారు. ఇది కూడా సేమ్ ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. మే హ్యావ్ ఫ్యూచర్ సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ మే హ్యావ్ని కూడా ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఇప్పుడు ఈ మే హ్యావ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మే హ్యావ్ ఏ కార్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. కొద్ది రోజుల తర్వాత నాకు అంటే నేను కార్ను కలిగి ఉండొచ్చు. నేను కార్ను కలిగి ఉండొచ్చు. కొద్ది రోజుల తర్వాత నేను కార్ను కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. అంటే కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ 50-50 ఛాన్సెస్, 50-50 పాసిబిలిటీస్ అన్నమాట. ఖచ్చితంగా జరగాలి అని కాదు, ఉండొచ్చు, ఆమె రావచ్చు, నేను వెళ్ళొచ్చు అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ మే హ్యావ్ను ఉపయోగిస్తారు. ఐ మే హ్యావ్ ఏ కార్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనే ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లో రాశారు. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఏ కార్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ మే హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ కంపెనీ. నీవు లేదా మీరు ఆ కంపెనీలో మంచి ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఎందుకు అంటే యూకు తెలుగు మీనింగ్స్ 2 ఉన్నాయి కదా. అంటే సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ నీవు అవుతుంది. అలాంటప్పుడు నీవు వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ దాన్ని సెకండ్ పర్సన్ సింగులర్ అంటారు. అదేవిధంగా యూకు తెలుగు మీనింగ్ మీరు అని కూడా వస్తుంది కదా. సో తెలుగులో మీనింగ్ మీరు వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో యూ అని అంటారు. మీరు వచ్చినప్పుడు దాన్ని సెకండ్ పర్సన్ ప్లూరల్ అని అంటారు. అర్థమైందా లర్నర్స్? యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ కంపెనీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అవర్ సిస్టర్ మే హ్యావ్ మ్యారేజ్ ప్రపోజల్. మా సిస్టర్ మ్యారేజ్ ప్రపోజల్ని కలిగి ఉండొచ్చు అన్నది తెలుగు అర్థం. అవర్ సిస్టర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ కేక్ మే హ్యావ్ స్వీట్. ఆ కేకు స్వీట్ని కలిగి ఉండొచ్చు. ఎక్కువ స్వీట్ అంటే మోర్ స్వీట్ అని అనవచ్చును. దట్ కేక్ మే హ్యావ్ మోర్ స్వీట్ అంటే ఎక్కువ స్వీట్ను కలిగి ఉంది అని కూడా అనవచ్చును. దట్ కేక్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మోర్ స్వీట్ లేదా స్వీట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ మే హ్యావ్ న్యూ క్లోత్స్ ఫర్ ఫెస్టివల్. మనము ఫెస్టివల్కు కొత్త బట్టలను కలిగి ఉండొచ్చు. కొనచ్చు, కొనకపోవచ్చు, కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. న్యూ క్లోత్స్ ఫర్ ఫెస్టివల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ మే హ్యావ్ శాలరీ అండ్ బోనస్ ఆన్ సంక్రాంతి. నేను సంక్రాంతి రోజున శాలరీ మరియు బోనస్ అంటే శాలరీను మరియు బోనస్ను కలిగి ఉండొచ్చు అని వాక్యం యొక్క అర్థం. అంటే సంక్రాంతి రోజున మాకు శాలరీ బోనస్ ఇవ్వచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. శాలరీ అండ్ బోనస్ ఆన్ సంక్రాంతి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అవర్ కంపెనీ మే హ్యావ్ హై ఇన్కమ్. అవర్ కంపెనీ మన కంపెనీ హై ఇన్కమ్ను కలిగి ఉండొచ్చు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అవర్ కంపెనీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హై ఇన్కమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐస్ క్రీమ్ మే హ్యావ్ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఐస్ క్రీము డిఫరెంట్ ఫ్లేవర్స్ని కలిగి ఉండొచ్చు అని అర్థం. అంటే ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది.
ఈ మే హ్యావ్కి బదులుగా కెన్ హ్యావ్ను తీసుకున్నట్టయితే వాక్యం ఎలా అవుతుందో చూద్దాం. ఐస్ క్రీమ్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఐస్ క్రీము డిఫరెంట్ ఫ్లేవర్స్ని కలిగి ఉండగలదు అని అవుతుంది. కెన్ హ్యావ్ అంటే కలిగి ఉండగలదు అని అర్థం. మే హ్యావ్ అంటే కలిగి ఉండొచ్చు అని అర్థం. అవర్ న్యూ కార్ మే హ్యావ్ 12 సీట్స్. మా కొత్త కారు 12 సీట్లను కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. అవర్ న్యూ కార్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. 12 సీట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ మే హ్యావ్ ఏ బేబీ. నేను బేబీని కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. ప్రెజెంట్ అయితే నాకు పిల్లలు లేరు, సో ఫ్యూచర్లో నేను బేబీని కలిగి ఉండొచ్చు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఏ బేబీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ బజ్జీ మే హ్యావ్ మిర్చి. బజ్జీ అంటే ఐ రాయలేదు, సారీ. దట్ బజ్జీ మే హ్యావ్ మిర్చి. ఆ బజ్జీ మిర్చిని కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దట్ బజ్జీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మిర్చి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ మే హ్యావ్ శాలరీ దిస్ మంత్. ఈ నెల మనము శాలరీని కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. శాలరీ దిస్ మంత్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ బుక్ మే హ్యావ్ మోరల్. ఆ బుక్ మోరల్ని కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఆ బుక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మోరల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ మే హ్యావ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ ఆన్ యువర్ బర్త్డే. నీవు నీ బర్త్డే రోజున, ఆన్ యువర్ బర్త్డే అంటే నీ బర్త్డే రోజున, ఏ గిఫ్ట్ ఒక గిఫ్ట్ను, ఫ్రమ్ మీ నా నుండి, మే హ్యావ్ అంటే కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఏ గిఫ్ట్ ఫ్రమ్ మీ ఆన్ యువర్ బర్త్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నీవు నా నుండి ఒక గిఫ్ట్ను నీ బర్త్డే రోజున కలిగి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా లర్నర్స్? ఈ మే హ్యావ్కు తెలుగు అర్థం కలిగి ఉండొచ్చు అని అర్థం. ఈ మే హ్యావ్ ఫ్యూచర్ సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ మే హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.